గడిచిపోయిన మధుర క్షణాల్ని మన కళ్ల ముందు నిలబెట్టేది ఫోటో అని మాటల్లో చెప్పలేని భావాలని దృశ్యాల్ని ఫోటోలు స్పష్టంగా వివరిస్తాయని గిద్దలూరు ఫోటోగ్రాఫర్ల వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు బొంత ప్రభాకర్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం గిద్దలూరు పట్టణంలో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఫ్లెక్సీ ముద్రణ యాజమాన్ల ఆధ్వర్యంలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. బొంత ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఫ్లెక్సీ ముద్రణ యాజమాన్లు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఫ్లెక్సీ ముద్రణ యజమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ రమణబాబు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు స్వరూపారెడ్డి, యూనిక్ ల్యాబ్ మారి సూరిబాబు, గిద్దలూరు వైద్యులు సూపరింటెండెంట్ ఆదం హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు, సెక్రటరీ ఖాన్, ట్రెజరర్ సుబ్బరాయుడు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు వెంకటరెడ్డి, శ్రీను, వినాయక చంద్ర, న్యూ రామ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు మార్కాపురం జిల్లా గిద్దలూరులో లూయిస్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ వారి తరపున అందరికీ ఫోటోగ్రాఫర్లకి వీడియోగ్రాఫర్లకి మిత్రులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు స్వచ్ఛంద సేవలో భాగంగా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. రక్తము అనేది ఇచ్చి ప్రాణదాతలుగా అవార్డులనే ఉద్దేశంతో అందులో భాగంగా మేము కూడా ఉన్నామని గుర్తు చేస్తూ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. తదనంతరం ఫోటోగ్రాఫర్ల పిల్లలకి కుటుంబాలకి స్కాలర్షిప్ను మంజూరు చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ పురస్కారం అనేది వాళ్ళకి 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకి ప్రోత్సాహకరమైనటువంటి పురస్కార కార్యక్రమము, చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదలుకొని ప్రతి సంవత్సరము ప్రతి ఫోటోగ్రాఫర్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే 500 మార్కులు పైన వచ్చిన పిల్లలందరికీ స్కాలర్షిప్ పురస్కార అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది కనుక దీనిని గమనించండి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.